అజయ్ గారు ఇప్పుడు ఆడియో ఓకే అనుకుంటున్నాను, ఒకసారి. యా, డన్ 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 డన్. సో వాట్స్ హ్యాపెనింగ్ అజయ్ గారు? సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకి సిటీ 24/7 గుడ్ ఈవినింగ్ అండి. సురేష్ గారు, ఒక జర్నలిస్ట్ గా మీరు ప్రశ్నించవచ్చు, పెద్దల అనలిస్ట్ గా వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు, జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము వాటిని డిఫెండ్ చేసుకోవచ్చు. కానీ ఓ పనికి మాలిన పార్టీ, ఓ సైకో నడిపేటటువంటి పార్టీ, రాష్ట్రంలో అనేక విధ్వంసాలకు కారణమైన పార్టీలో పనిచేస్తున్న ఇక్కడే విరుద్ధం వస్తుంది సార్ సురేష్ గారు. అట్లా కుదరదు. టాపిక్ ఏంటిది? ఎప్పుడు రాజకీయాలేనా? మెంటల్ అన్నప్పుడు మీరు ఎందుకు ఆపలేదు? ఆయన ఏదో సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు మరి ఒక టైంలో, అప్పుడు కాల్పులు జరిపినప్పుడు, అలా కాల్పులు జరిపినప్పుడు ఆయన సర్టిఫికేట్ చూపించాడంట. మరి దాన్ని ప్రస్తావించినట్టున్నారు. అయినా కూడా ఓకే, నేనేమన్నానంటే అది కుదరదు. నేనే కొట్టలేదా బాలకృష్ణ గారు? ఎంతమందిని కొట్టలేదు? మీ వాదన మీరు చెప్పండి, అంతే తప్ప మీరు బిగినింగ్ లోనే పొలిటికల్ అటాక్ చేస్తే కుదరదు. ఒక నిమిషం వినండి సార్, ఒక నిమిషం వినండి. ఎవరినైనా ఇలా క్వశ్చన్ చేస్తాం మేము. విషయం వినండి. మీరు ఒక ఇష్యూ గురించి అడ్రస్ చేయకుండా మీరు స్టార్టింగే మీరు పొలిటికల్ అటాక్ స్టార్ట్ చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? ప్లీజ్ చేయండి, ముందు అది చేయండి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మా పార్టీకి సంబంధించిన నాయకులు తప్పు చేస్తే ఏ విధంగా పార్టీ నుండి సస్పెండ్ చేశారనేది జనసేన పార్టీకి సంబంధించి ఆ నాయకులు చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నాను. కోనేటి ఆదిమూలం గారిని సస్పెండ్ చేయడం జరిగింది, ఆయన పార్టీలోకి తీసుకోలేదు, మాకే ఇన్ఫర్మేషన్ లేదు, మీరు తీసుకున్నారని చెప్తా ఉన్నారు, అది కరెక్ట్ కాదు. రెండోది, లిక్కర్ కేసులో నిందబడిన జయచంద్రారెడ్డి గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. నిన్న అరవింద్ బాబు గారు ఏదైతే ఎస్పీ ఆఫీసులో ఆయన చేసిన చర్యలపై రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు పిలిచి మాట్లాడడం జరిగింది. పబ్లిక్ గానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఇంకొకసారి ఇట్లాంటి తప్పులు రిపీట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళని వదులుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా తెలుగుదేశం పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ఏ విధంగా సస్పెండ్ చేస్తారు? అజయ్ గారు, ఓకే, ఒక ఛాన్స్ ఇవ్వచ్చు, అది కూడా తీవ్రతను బట్టి. మరి ఒకసారా 2 సార్లా విజయవాడ ఎంపీ గారు కానీ అటు తిరువూరు ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు? మీ నాయకుడు గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారు దుబాయ్లో ఉన్నప్పుడు ఇక మాట్లాడటాలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. నో మోర్ డిస్కషన్స్, నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్, ఐ విల్ కమ్ టేక్ ద యాక్షన్ అన్నారు. ఎన్ని నెలలు అయింది ఆయన దుబాయ్ నుంచి వచ్చి? ఆయన ఇప్పటికీ కూడా వాళ్ళిద్దరి మీద పంచాయతీ నడుస్తుంది. ఏకంగా ఒక ఎమ్మెల్యే ఎంపీ మీద ఆరోపణలు, ఎటువంటి ఆరోపణలు, చిన్న చితక ఆరోపణలు కూడా కాదు. గంజాయి బ్యాచ్లు నడుపుతున్నాడు అంటున్నాడు ఆయన, పేకాట శిబిరాలు నడుపుతున్నాడు అంటున్నాడు ఆయన, డ్రగ్స్ మాఫియా నడుపుతున్నాడు అంటున్నాడు ఆయన. అదన్నా సత్యం అవ్వాలి, లేదంటే కనుక ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి అయినా కానీ తప్పుడు ఆరోపణలు అనుకున్నప్పుడు వేర్ ఈజ్ ద యాక్షన్? ఒకసారా 2 సార్లా? ప్లీజ్ మాట్లాడమంటారా? మాట్లాడు సార్. సురేష్ గారు, మీరు చెప్పిన తిరువూరు ఎమ్మెల్యే గారి అంశము, కేశినేని చిన్ని గారి అంశం, అది పార్టీకి సంబంధించిన అంశము. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఏదైతే డిస్ప్యూట్ ఉందో అది రాష్ట్ర ఒక్క నిమిషం. మా ఇష్టం అండి, మా పార్టీ పరువును బజారం పడేస్తే మేమే కదా పోతామంటే పొండి, ఓకే. కానీ ఆరోపణల సంగతి ఏంటి? ఎంపీ గంజాయి బ్యాచ్ నడిపిస్తున్నాడా? నడిపిస్తే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం. ఎవరి జీవితాలతో ఆడుకుంటున్నట్టు? అక్కడ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నట్టు. ప్యాకెట్ శిబిరాలు పెట్టిస్తున్నాడంటే ఏంటి దాని అర్థం? వాళ్ళిద్దరి మీద పంచాయతీ అవ్వదు, ప్రజలు దోచుకుంటూ కింద వస్తుంది, అది ప్రజలకు యాంటీ సోషల్ యాక్టివిటీస్ కింద వస్తాయి అవి. సురేష్ గారు, మా వర్షం చెప్పనిస్తారా, మీరే మాట్లాడుకుంటారా? హలో సార్, నేను మాట్లాడే దాన్ని బట్టే నేను అడ్డుకుంటా. మీరేమంటున్నారు? మీ ఇంటర్నల్ మ్యాటర్ కావాలి. మీ ఇంటర్నల్ మ్యాటర్ సగమే, మిగిలిన సగం అది పబ్లిక్ ఇష్యూ. అది చెప్పాలి. సురేష్ గారు, మీరు ఆవేశపడమాకండి దయచేసి. సీనియర్ జర్నలిస్టు, మీరు ఆ రకంగా ఆవేశపడితే మీ సమాధానం చెప్పాలి. మమ్మల్ని చెప్పనివ్వండి. మీరు మమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు దానికి ఆన్సర్ చెప్పనివ్వండి.
అన్నిటికీ మీరు అడ్డుపడిపోయి మీరేం మాట్లాడుతున్నారు, నేనేం మాట్లాడాలి, నేనేం అవసరం ఏమంటే నాకు తెలిసి ఎప్పుడు అడ్డుపడాలో నేనేమంటున్నానంటే అక్కడ ఆరోపణలు తప్పు అయితే ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. ఒక నిమిషం ఆగండి. ఆరోపణలు అయితే ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. ఆరోపణలు చేసిన లేదు అనుకుంటే ఈయన ఇటువంటి చేస్తారని అక్కడ ఒప్పుకున్నట్టు అవుతుంది. అప్పుడు అది పబ్లిక్ డిస్టర్బెన్స్ అవుతుంది, యాంటీ సోషల్ యాక్టివిటీస్ అవుతాయి. చెప్పండి. సురేష్ గారు, ఆయన రామారావు గారు మా మీద 100 ఆరోపణలు చేశారు, దానికి సమాధానం చెప్పనివ్వరు. మీరు 100 ఆరోపణలు చేశారు, దానికి సమాధానం చెప్పనివ్వరు, మీరే అడ్డుపడిపోతారు. నేను ఆరోపణలు చేయడం ఏంటి? మీ ఎమ్మెల్యే మీ ఎంపీ మీద ఆరోపణలు చేస్తున్నాడు, దాన్ని నేను చెప్తున్నాను. అవునండి, మీరు మాట్లాడండి, నేను ఆన్సర్ చెప్తాను సార్, నా మాట వినండి. చెప్పండి. తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు గారు ఏదైతే మా ఎంపీ గారి మీద ఆరోపణలు చేశాడో మీరే అంటారు ఆరోపణలని. దాని మీద పార్టీ ఏం యాక్షన్ తీసుకోవాలి, లేదా ఆరోపణలు చేస్తున్న కొలిగిపూడి శ్రీనివాస్ గారు అది ఆరోపణలుగానే ఉన్నాయా? ఏదైతే కేశినేని చిన్ని గారి మీద ఆయన చేసిన ఆరోపణలు ఆయన నిజంగా బయట పెట్టే దమ్ము ధైర్యం ఉంటే ఆయన బయట పెట్టాలి. ఆయన పదే పార్టీ మీద లేదా ఎంపీ గారి మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత అది హైకమాండ్కి ఉంటుంది. ఖచ్చితంగా దాని మీద యాక్షన్ ఉంటుంది. రెండోది, బాలకృష్ణ గారికి తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫ్యాన్ బేస్ ఉంది. ఫ్యాన్స్ మీద పడినప్పుడు లేదా ఆయన చేపట్టుకొని లాగినప్పుడు ఏదన్నా ఒక దెబ్బ వేస్తే దాన్ని ఏదో రకంగా చిత్రీకరించి బాలకృష్ణ గారికి మెంటల్ ఉందని ఆయన మాట్లాడటం, మీరేమో ఇంతకుముందు ఎప్పుడో మెంటల్ సర్టిఫికేట్ చూపించారని మీరు మాట్లాడటం, అది కరెక్ట్ కాదు కదా. రెండో అంశం, మీరు అయ్యన్న పాత్ర గారు అంశం మాట్లాడారు. అక్కడ అయ్యన్న పాత్ర గారు స్పీకర్ హోదాలో ఒక ప్రోగ్రామ్ అటెండ్ అవుతా ఉన్నారు. అక్కడ ఒక వ్యక్తి డప్పు కొడతా ఉన్నాడు. అది అక్కడ ఏ విధంగా అక్కడ ఉన్న ప్రోగ్రామ్ డిస్టర్బెన్స్ అవుతా ఉంది, లేదా ఆయన ఆ కుటుంబ సభ్యుడ, పార్టీ సీనియర్ కార్యకర్త, అక్కడ జరిగిన అంశం ఆయనే బయటకు చెప్పడం జరిగింది. ఇక మీరు మాట్లాడుతున్న వాణి గారి అంశం, అది జనసేన నాయకులు చెప్పడం జరిగింది. పబ్లిక్ గా ఆమె ఎటువంటి మహిళ అయినా ఆమె మీద జరిగిన దాడి మేము ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా దాని మీద పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకుంటారు. రెండోది, ఎవరైతే దాడి చేశారో ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ మాదిరి డోర్ డెలివరీ చేసి డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకొని వాళ్ళకి పదవులు ఇచ్చి హోదాలు ఇచ్చే పార్టీ మాది కాదు. రోడ్డు మీద గొంతు కోసిన వ్యక్తుల్ని పక్కన పెట్టుకొని తిరిగి పదవులు ఇచ్చి హోదాలు ఇచ్చిన పార్టీ మాది కాదు. బట్టలు చూపించిన వ్యక్తులకి ఎంపీ పదవులు పెట్టి ఊరేగించిన పార్టీ మాది కాదు. అట్లాంటి పార్టీ మాది కాదు సురేష్ గారు. ఏదైతే ఇవాళ వైఎస్ఆర్సీపీ మా మీద ఆరోపణలు చేస్తా ఉందో, అరవింద్ బాబు గారి అంశం పబ్లిక్ గానే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇంకొకసారి అధికారులతో మీరు ఇటువంటి చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా మిమ్మల్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఆయన చెప్పడం జరిగింది. రెండోది, కోనేటి ఆదిమూలం గారిని సస్పెండ్ చేయడం జరిగింది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారి సతీమణిని ఒక కార్యకర్త నోటికి వచ్చినట్టు మాట్లాడితే అతన్ని జైలుకు పంపడం జరిగింది. లిక్కర్ కేసులో ఇరుక్కొని నిందల పడి కేసులో ముద్దాయిగా ఉన్న ఇన్ఛార్జిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. జనసేన పార్టీ అదేవిధంగా హత్య కేసులో ఉన్న ఇన్ఛార్జీలను సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరైతే లా అండ్ ఆర్డర్ మించి వాళ్ళ దుశ్చర్యలుగా పాల్పడతారో, అది ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, కార్యకర్త అయినా, పార్టీ నాయకులైనా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అక్కడ జరిగింది మహిళ మీద దాడి, అది మాట్లాడాలి. దళిత మహిళ, లేకపోతే ఓసీ మహిళ, లేకపోతే బీసీ మహిళ, ఇవన్నీ కాదు సురేష్ గారు. మహిళ మీద దాడి, దాన్ని ఖండించాలి అందరూ. ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. అదే విధంగా పదే రామారావు గారు ఏదైతే లా అండ్ ఆర్డర్ లేదని మాట్లాడుతూ ఉన్నారో, 2019 నుండి 24 మధ్య మాస్క్ అడిగిన మా డాక్టర్ గారిని పిచ్చి అని ఒక ముద్ర వేసి ఏ రకంగా చంపేశారు. మీరు చేసిన అకృత్యాలకి రాష్ట్ర ప్రజలు చీకొట్టారు, మొన్న కూర్చోబెట్టారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎవరైనా తప్పు చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా బీజేపీ కానీ వాళ్ళని ఉపేక్షించే పరిస్థితి లేదు. అది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కార్యకర్తలైనా కావచ్చు, నాయకులైనా కావచ్చు. ఈరోజు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అంటే ఖచ్చితంగా ఉంటాయి. చర్యలు తీసుకోకపోతే అది మా పార్టీకి, మా కూటమికి, మా ప్రభుత్వానికి మచ్చ. ఎందుకు వదిలిపెడతాం సురేష్ గారు? కొలిగిపూడి శ్రీనివాస్ గారి అంశం పదే ఆయన మాట్లాడొద్దన్నా బయట మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పరిధి దాటి కూటమి ప్రభుత్వానికి, పార్టీకి ఆయన వల్ల నష్టం జరుగుతూ ఉంది. అది అధినాయకత్వం చూస్తూ ఉంది. ఏ రోజు ఆయన సస్పెండ్ చేయాలి లేదా పార్టీ నుంచి బహిష్కరించాలనేది అధినాయకత్వం తీసుకునే నిర్ణయం.
అదేవిధంగా అరవింద్ బాబు గారిని కూడా పిలిచి పార్టీ అధ్యక్షులు వారు మాట్లాడారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగాన్ని చెప్పడం జరిగింది. అంటే పార్టీలు అసలు యాక్షనే తీసుకోవు, ఎవరేం చేసినా చూస్తూ ఉంటది కూటమి ప్రభుత్వం, లేదా తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ. అంటే ఖచ్చితంగా నేను ఒప్పుకోను సురేష్ గారు, ఎందుకంటే మేము ఖచ్చితంగా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం. అసలు 5 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి రాష్ట్ర ప్రజల్ని పబ్లిక్ గా రోడ్ల మీద హత్యలు చేసి, డ్రైవర్లను చంపి డోర్ డెలివరీలు చేసి, రోడ్ల మీద గొంతులు కోసి, బట్టలు ఇప్పి చూపించిన ఎంపీలు, సంజనా సుకన్య గురించి మాట్లాడిన మంత్రులు, గంట అరగంట గురించి రైట్ అవన్నీ మీరు మాట్లాడి చెప్పారు, మళ్ళీ చెప్పడం. రెండు మీకని ఒక్క నిమిషం ఆగండి. మేము ఎవరినైనా ప్రశ్నిస్తాం, మీకని మీరు మొదటించున్నారు డిబేట్ లో. నేనేమన్నాను, వైసీపీ చేసిన దాష్టికాలు చూసే కదా మీకు మీరు మెరుగ్గా ఉంటుందని చెప్పేసి కదా మీ చేతిలో పెట్టింది. లేదు డిగ్రీ ఇప్పుడు అదే కాదు, గుర్తుందో లేదో, తన 10th క్లాస్ పిల్లోడు అమర్నాథ్ అనే పిల్లోడిని తన చెల్లిని ఏడిపిస్తున్నారు అన్నందుకు నిలువున పెట్రోల్ బస్ తగిలిపెట్టి చంపేశారు. ఇంతకన్నా దారుణం ఉంటుందా? కాబట్టి అవన్నీ చూసాము. అవన్నీ చూసిన తర్వాత కూడా నేనేమంటా అంటే, మీరు అనేది ఎట్లుందంటే వాళ్ళు పూర్తిగా విడిచేశారు, మేము సగం విడిచేసాము కాబట్టి మేము బెటర్ అన్నట్టుగా మీరు మాట్లాడేది ఉంది. కాబట్టి సురేష్ గారు నేను ఆ మాట మాట్లాడలేదు. మేము తీసుకున్న చర్యలు చెప్పాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇట్లాంటి వారిపై చర్యలు ఉంటాయి, 100% ఉంటాయి. మా అధినాయకులు చంద్రబాబు ఇప్పుడు ఒకటి సార్ పార్టీ పరంగా కాకపోయినా నేను ఓపెన్గా చెప్తాను, నాకేమి మొహోటల్ లేవు. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. ఒక హానెస్ట్ పర్సన్ గాను, కొంత సేవా దృక్పథంతోను, అలాగే అన్నిటికన్నా మించి అంతకన్నా ముందు ఒక సినిమా స్టార్ గాను. ఓకేనా, నాకే అనిపించింది 3 రోజులు మాకే కొద్దిగా లేట్గా తెలిసింది. పార్టీ ఇంకా ముందు తెలుస్తుంది ఖచ్చితంగా ఇటువంటివన్నీ. తెలిసినప్పుడు 2 రోజులైంది. 2 రోజులైంది. ఎక్కడ చర్యలు తీసుకుంటాం? ఇప్పటి చర్య తీసేసుకోవాలి. సురేష్ గారు చర్యలు తీసుకున్నారు ఆల్రెడీ, మీరు గమనించట్లేదేమో. ఏం తీసుకున్నారు? తాటంశెట్టి నాగేందర్ని పార్టీని సస్పెండ్ చేశారా లేదా? సురేష్ గారు మీరు ఆయన మీద కేసు నమోదైందా లేదా? కేసు వేరండి. కేసు ఎవరి కోసం పెట్టారు? చచ్చినట్టు పెట్టాలి. అంటే ముందు వైసీపీ పెట్టిందా? మళ్ళాగే మాట్లాడతారు మీరు. సరే అయితే అవునండి, భిన్నంగా మేము పనిచేస్తున్నాం కదా సురేష్ గారు, వాళ్ళకి భిన్నంగా మేము పనిచేస్తున్నాం. ఆయన మా పార్టీ నాయకుడైనా, కూటమిలో ఉన్న నాయకుడైనా ఆయన మీద తక్షణమే పోలీస్ కేసు FIR నమోదు చేయడం జరిగింది. ఖచ్చితంగా పోలీసు వారు ఆయన మీద యాక్షన్ తీసుకుంటారు. అజయ్ గారు ఆయన సస్పెండ్ చేస్తారు. అవునులే, ఇప్పుడు మీరు టీడీపీ జనసేన వాళ్ళు చెప్పాలి. అఫ్ కోర్స్ ఇది ఆల్రెడీ వెంకటేశ్వర గారితో మాట్లాడటం జరిగింది, ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఎలా చెబుతారు దానికి సమాధానం? మా పార్టీలోనే మేము చర్యలు తీసుకోవడం లేట్ అవుతుంది, పక్కన జనసేన పార్టీ గురించి నేను ఎక్కడ చెబుతానంటే అనొచ్చు. సింపుల్ సరిపోతుంది. ఖచ్చితంగా బరాబర్. సరేనండి. ఏమండి ఇప్పుడు ఇప్పుడు మీరే ఇప్పుడు పార్టీలే నష్టపోయేది ఇటువంటి వాటి పట్ల కనుక ఏమాత్రం అశ్రద్ధ చేసినా కానీ పార్టీలే నష్టపోతాయి. మీరు అన్నది కరెక్టే, పోతే మేమే కదా పోతాం అనేది. కాబట్టి పోతారో లేకపోతే ఉంటారో మీరే తెలుసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ పొలిటికల్ టాపిక్ ఉంది. ఓకే, ఇవన్నీ పర్సనల్ జాడియాలన్నీ పార్టీలు పూసుకుంటున్నాయి కాబట్టి ఇదొక అంశం. అయితే ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ టాపిక్ ఉంది, ఆ టాపిక్లోకి వెళదాము, బ్రీఫ్గానే మాట్లాడుకుందాము. దానికన్నా ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్.